ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జనసేన పోటీ చేస్తున్న కీలక నియోజకవర్గం అవనిగడ్డ. ఈ అవనిగడ్డంలోని కూటమి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా కాప్ ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉన్న అవనిగడ్డ నియోజకవర్గంలోని ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? మనతో మాట్లాడడానికి జనసేన అవనిగడ్డ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండలి బుద్ధప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం అండి. ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుందంటే ఏం చెప్తారు? బాగా జరుగుతుంది సార్, అంత అప్రతిహతంగా జరుగుతుంది. చాలా అనుకూలమైన పవనాలు ఊహించని రీతిలో మా విజయ అవకాశాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రధానంగా పార్లమెంటు మచిలీపట్నం పార్లమెంటుతో పాటు అవనిగడ్డ రెండు కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలోని రెండు స్థానాలకు సంబంధించి ప్రధానంగా జనసేన ఎటువంటి ఆశలు పెట్టుకుంది? ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా ఉంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ జనసేనకి కేటాయించడం జరిగింది బందరు పార్లమెంట్ని, అవనిగడ్డ అసెంబ్లీని కూడా. అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సీటు వారికి ఇచ్చినప్పుడు ఇది జనసేనకి ఇవ్వటం జరిగింది. సరే, పార్లమెంట్కి ఏమో బాలశౌరి గారిని ఎంపిక చేశారు, అలాగే అసెంబ్లీకి గారిని ఎంపిక చేయడం జరిగింది. ఈ రెండు కూడా ఘన విజయం సాధించి మేము ముందుకెళ్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఒక అంశము మీరు స్పష్టం చేయాల్సి ఉంటుంది. కండువాలు మార్చున్న మండలి బుద్ధప్రసాద్ ఎందుకు ఎన్నికల టైంలో జనసేనకు వచ్చారంటే? అది నేను కూడా ఊహించింది. అది నేను కండువా మార్చుకున్న మాట కూడా వాస్తవం, దాంట్లో సమస్య లేదు. అయితే ఇది కూటమి తరపున జరుగుతుంది కనుక అన్ని పార్టీలు, మూడు పార్టీలు కూడా నన్ను ఆహ్వానించినాయి. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించి మీరు ఈ సీట్లో పోటీ చేయండి, ఇదేమి పార్టీ మారినట్టేం కాదు కదా, మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా అని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇవాళ నిలబడటం జరుగుతుంది. పక్క జనసేనను పిల్లల పార్టీ అన్నారు. ఆ పార్టీకి వెళ్లే ముందు ఏదైనా మీరు ఆలోచించుకునే ప్రయత్నం చేస్తారు? పిల్లల పార్టీ నేను ఎప్పుడు అనలా, అది వాస్తవం ప్రచారం. కానీ నాకు ఏంటంటే జీవితంలో నాకు ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఎందుకంటే యువత ఉందంతా కూడా జనసేనలో. నేను ఎంతపురం కాంగ్రెస్లో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, యువతతో అంత సన్నిహితంగా పనిచేసే అవకాశం నాకు కలగల. ఇవాళ జనసేనతో కూడా యువశక్తే ఇవాళ జనసేనకి ప్రధానమైన శక్తి. ఇవాళ నా జీవితంలో ఒక అదృష్టం ఏంటంటే నేను కొత్త తరం నాయకులను తయారు చేసే అవకాశం జనసేన ద్వారా వచ్చిందని చెప్పి నేను ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఆసక్తి ఉన్న యువతని మనం తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది, వాళ్ళని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా రూపొందించాల్సిన అవసరం ఉంది. ఆ అవకాశం నాకు జనసేన ద్వారా ఇవాళ లభించిందని చెప్పి మాత్రం నేను భావిస్తున్నాను. ఆ రకంగా నేను భవిష్యత్తులో వాళ్ళని అద్భుతమైన నాయకులుగా తీర్చిదిద్దే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను. అందులో సమాజం గురించి ఆలోచించే వాళ్ళుగా, సమాజానికి ఉపయోగపడే రీతిలో ఈ యువకులందరినీ కూడా తయారు చేయాలన్నదే నా ఆకాంక్ష. ఆ ఆకాంక్ష ఈరోజు జనసేన ద్వారా నెరవేరుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు పార్టీ మారిన సమయంలోని టికెట్ కోసం ఇక్కడ చాలా మంది ప్రయత్నం చేశారు. మీకు టికెట్ కేటాయించిన తర్వాత వాళ్ళు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేసి ఆందోళన చేపట్టారు. ఏం లేదు అసలు, మీరు చెప్పండి ఎవరు అసంతృప్తిగా ఉన్నారని. అందరూ కలిసి పని చేసుకుంటున్నారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎక్కడైనా కూడా జరుగుతుంది కదా, ఆశించిన వాళ్ళు కొంచెం బాధపడతారు, తర్వాత సర్దుకుంటారు. ఎందుకంటే పార్టీ నిర్ణయమే ప్రధాన నిర్ణయం కదా, అంచేత ఆలోచన లేదు. ఇక్కడ అందరూ పనిచేస్తున్నారు, పెద్ద మెజార్టీతో మేము గెలుస్తాం, దాంట్లో అనుమానం లేదు. 10 సంవత్సరాలు కూడా తెలుగుదేశంలో ఉన్న మీరు, మీ కేడర్ అర్ధరంతరంగా జనసేనకు సంబంధించి ఓట్ షేరింగ్ జరగడం చాలా కీలకం. అది ఎంతవరకు అవుతుంది అనుకుంటారు? ఇక్కడ ఏమైందంటే తెలుగుదేశం పార్టీ నాతో సంప్రదించకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా తీర్మానం చేసి జనసేనలోకి వెళ్ళమని తీర్మానం చేశారు. మోబుదేవుల సమావేశం వాస్తవం నాతో సంప్రదించలే. అంచేత తెలుగుదేశం వారు కూడా ఏంటంటే ఇంతగా మమేకమైపోయారు ఈ ఎన్నికల్లో. ఎందుకంటే స్థానిక నాయకత్వం చాలా అవసరం. అది బుద్ధప్రసాద్ గారు ఉంటేనే ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కానీ రక్షణ కానీ అని చెప్పిన భావనలో అందరూ ఉండటంతో కేవలం తెలుగుదేశమే కాదు, జనసేనే కాదు, బీజేపీయే కాదు, ఇవాళ వైసీపీ నుంచి చాలా పెద్ద ఎత్తున నాకు మద్దతు లభిస్తుంది. దాదాపు వైసీపీ ఇక్కడ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలు, ఇంకా ప్రముఖులు వీళ్ళందరూ కూడా రోజు పార్టీలో చేరుతున్నారు. వాళ్ళ నుంచి నాకు అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. వాళ్ళందరూ కూడా వచ్చి మద్దతు చెబుతున్నారు. ఆ రకంగా దాదాపు ఇక్కడ వైసీపీ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనపడుతుంది. సీనియర్ లీడర్ గా ఉన్నారు, టీడీపీలో సుదీర్ఘంగా మీరు పనిచేసిన పరిస్థితి ఉంది. టికెట్ రాకపోవడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం, కొంత అసంతృప్తి నేను అసంతృప్తి
కాదు, నేను అసంతృప్తి చేసింది ఆ రోజున ఈ రోజున ఏ రోజునైనా మాడేది ఏంటంటే ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. ఒక సామాన్యుడు చట్టసభలోకి వెళ్ళే రోజులు రావాలి అన్నది నా మొదటి నుంచి నా వాదన. ఆ వాదన మీద నేను చాలాసార్లు వ్యాసాలు రాశాను దాని మీద. ఎందుకంటే 1957లో మా నాన్నగారు ఒక ఉపాధ్యాయుడి కొడుకుగా ఉన్న సమయంలో ఆయనకి డిపాజిట్ కట్టేంత ఆర్థిక స్తోమత లేనప్పుడు ఆయన పార్లమెంట్ నిలబెట్టి గెలిపించారు ఆ రోజుల్లో. ఇవాళ ఆ పరిస్థితులు మారినాయి. అంచేత నేను నా వాదనలను ఎప్పుడు కూడా నేను వెనకాడను. ప్రజల్ని చైతన్యం చేయడానికి శతదా ప్రయత్నం చేస్తాను ఏ పార్టీలో ఉన్నా. ఇంత డబ్బు రాజకీయాలు ఉన్న పరిస్థితుల్లోని ఇలాంటి లీడర్లు ఇమడగలరా? ఇమడటం కష్టమే, ఇమడటం కష్టం. ఎందుకంటే అదే ప్రజల నుంచి ఆ మార్పు రావాలి. ప్రజలు ఇప్పుడు ఎవరి డబ్బు ఉంటే వాళ్ళ చుట్టూ తిరిగే పరిస్థితులు రాజకీయాల్లో ఉంటే చాలా కష్టం కదా. అలా ఉంది, ఇవాళ రాజకీయాల్లోకి వస్తారు, మళ్ళీ తర్వాత కనపడకుండా పోతారు, తర్వాత ఖర్చు పెడతారు, మళ్ళీ ఆ సంపాదన కొరకు వాళ్ళు దాని మీద ఆలోచిస్తారు తప్ప మళ్ళీ ఎలా సంపాదించుకోవాలని చెప్పి ఆలోచిస్తారు తప్ప ప్రజల గురించి ఆలోచించరు కదా. అంచేతంటే ప్రజల్లో ఒక మార్పు తేవాల్సిన బాధ్యత ఉంది. మనం కూడా ఆ విషయం మీద మాట్లాడకపోతే అది సబమైన విషయం కాదు. ఏదైనా ఈ మిగతా రాజకీయాలు ఎలా ఉన్నా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నచ్చినా నచ్చకపోయినా ఏ పార్టీకి అయినా కూడా ఈ విషయం మీద మాత్రం నేను ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాను. ప్రజల్లో మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ప్రస్తుత రాజకీయాలకంటూ ప్రత్యేక భాషను కూడా తీసుకొస్తున్నారు. కొన్ని వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి కనపడుతుంది. వ్యక్తిగత దూషణలు కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇది దురదృష్టకరమైన పరిస్థితి. ఎందుకంటే మనిషి దగ్గర విషయం లేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు గతంలో మన ప్రతిపక్ష నాయకులు ఎవరైనా కూడా చాలా ప్రజ్ఞాశాలు ఉండేవాళ్ళు. ప్రతి విషయం మీద వాళ్ళకి సమగ్రమైన అవగాహన ఉండేది. అంటే శాసనసభల్లో కానివ్వండి, లేకపోతే సమావేశాల్లో కానివ్వండి, సమాజం గురించి, సమాజంలో చేయవలసిన కార్యక్రమాల గురించి వాళ్ళు సుదీర్ఘంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో ఏమైందంటే ఎవరికి కూడా విషయ పరిజ్ఞానం లేదు, సమాజం మీద అవగాహన లేదు, సమాజాన్ని తీర్చిదిద్దాలని చెప్పే యోచన లేదు. అలాంటి సమయంలో ఏంటంటే వీళ్ళందరూ కూడా బూతుల పంచాంగం మాట్లాడేసి తమ వైపు ప్రజల్ని తిప్పుకోవాలి, దాని మీద చర్చ జరపాలని చెప్పిన ప్రయత్నంలోకి వస్తున్నారు. ఇది చాలా దురదృష్టమైన పరిణామం. ఎందుకంటే నా చిన్ననాటి నుంచి రాజకీయాలు చూసిన వాడిని. ఒకనప్పుడు కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలు మీటింగ్ అంటే తెల్లవారిపోయాయి. ఎక్కడ ఎవరిని కూడా దూషించేవాళ్ళు కాదు. ఏ అభ్యర్థిని ఇంకొక అభ్యర్థి దూషిస్తారని నేను అడగను. అయితే వాళ్ళు ఏంటంటే సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా దురదృష్టం అంటే అధికారమే సిద్ధాంతం అయిపోయింది. అధికారాన్ని కైవసం చేసుకోవటానికి మనం ఏం చేయాలన్నదే ఆలోచన తప్ప ఇంకా ఇతరత్ర ఏం లేని పరిస్థితి మనం చూస్తున్నాం కదా. అలాగే ప్రభుత్వ ధనంతో కూడా ఇవాళ ప్రజల్ని కొనుక్కోవాలన్న ప్రయత్నాలు కూడా మనం చూస్తున్న పరిస్థితులు వచ్చాయి. పూర్వం అలా లేదు. అంచేత శాసనసభలు కూడా నేను చూసేవాడిని. నేను మా నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో ఉద్దండులు ఉండేవాళ్ళు. సుందరయ్య గారు, లచ్చన్న గారు, ఇలా బావిలాల గోపాలకృష్ణ ఇలాంటి వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో శాసనసభలో మంత్రులుగా ఉన్న వాళ్ళు చాలా కసరత్తు చేసేవాళ్ళు. ఏం ప్రశ్న వేస్తే దానికి మళ్ళీ ఏ ప్రశ్నలు వేస్తారు, ఏం మాట్లాడతారని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి అంత విషయ పరిజ్ఞానం గలవారు వాళ్ళు. మనం ఏదైనా ఒక విషయం చెప్పామంటే వాళ్ళు వెంటనే దాని మీద ఉపప్రశ్నలు సంధించేవాళ్ళు, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు కదా. ఎందుకంటే మళ్ళీ నేను మంత్రి అయ్యేప్పటికీ ఆ పరిస్థితి మారిపోయింది. నేను ఇప్పుడు చెప్పేవాడిని, అధికారులు అందరూ వస్తే ఇవాళ వాయిదా తీర్మానం చూస్తే జరగదులే మీరు ఎలా అని చెప్పాను. ఒకవేళ జరిగినా నేను ఏదన్నా వాళ్ళు అవును కాదు అని చెప్పేవాళ్ళు. దానికి మళ్ళీ ఎదురు లేచి ప్రశ్నించే స్థితి అవతల ఎమ్మెల్యేకి ఉండాలి కదా. అది లేదు. ఉంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలిస్తే ఏమైందంటే ఆ సబ్జెక్ట్ మీద తరువుగా ఉంటే మనం నిరుకుని పెడతారు, దాని ఏదో విషయాన్ని రాబడతారు. ఆ పరిస్థితులు లేవు. అసలు ఆ రకమైన ఆలోచన లేదు. అలాగే గ్రంథాలయంలోకి వెళ్ళి పాత డిబేట్స్ అని చదివేవాళ్ళం మేము. ఇటీవల గ్రంథాలయం వెళ్తే ఎవరో ఒకళ్ళు వచ్చారని చెప్పన్నారు శాసనసభ్యుడు. అంటే అసలు దాని మీద ఆలోచన లేదు. ఎందుకంటే అసలు ఏ విషయం మీదైనా పరిజ్ఞానం సంపూర్ణంగా ఉండాలి. ఆ పరిజ్ఞానం సంపూర్ణంగా ఉంటే మనం ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టచ్చు అని చెప్పిన భావన ప్రతిపక్షంలో శాసనసభ్యుడికి లేదు. ఈ రకంగా అంటే భజన తప్ప ఇంకేం కనపడుతుంది. డబ్బు లేకపోవడంతో తెలుగుదేశం పార్టీలో సీట్ రాలేదనుకుంటారు. అంటే నేను జనరల్గా చెప్పాను. జనరల్గానే అది కూడా సీట్ రాకపోవటం వాస్తవం కాదు. కానీ ఇప్పుడు డబ్బుండి నేను నిలబడ్డానా? ఇన్ని సంవత్సరాలు నేను డబ్బు లేకుండా ఎట్లా గెలిచాను? నేను ఇవాళ చెప్తున్నాను, నేను రేపు నా ఆదాయ అన్ని అఫిడవిట్లో నేను పెడతాను కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, దీన్ని నేను పెట్టిన దానికంటే ఒక సెంటు భూమి ఎక్కడ ఉందని చూపించమని చెప్పానండి.
లేకపోతే నేను పెట్టిన దానికంటే అధికంగా డబ్బు ఎక్కడ ఉందని చూపించమని నేను ఛాలెంజ్ చేస్తాను. ఎందుకంటే చాలా విమర్శలు చేశారు ఈ మధ్య. ఒక ఆయన అయితే 300 ఎకరాలు నాకు ఉందని చెప్పాడు. 300 ఎకరాలు చూపిస్తే నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇష్టారాజ్యంగా మాట్లాడతాం ఇది పద్ధతి కూడా కాదు అది. ఎందుకంటే కొన్ని విషయాల్లో పద్ధతి కాదు. నేను ఇవాళ గట్టిగా చెబుతున్నాను, రేపు పొద్దున్న మీరు నామినేషన్స్ రోజు నా ఆస్తులు ఏంటి, నా అప్పులు ఏంటి అన్నీ బయటకు వస్తాయి కదా. అవి నేను తప్పుగా కానీ నేను అఫిడవిట్ చేశానంటే తప్పనిసరిగా దాని మీద వేరే ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయండి, ప్రజల మధ్య తీసుకురండి. జనసేన పార్టీలో ధన ప్రభావం లేదు కాబట్టి మీరు జనసేనలో జాయిన్ అవ్వడం జరిగిందా? ధన ప్రభావం అంటే ఎక్కడ ధన ప్రభావం ఉందని కాదు. అయితే సహజంగా ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు అన్ని పార్టీల్లో. ఎందుకంటే అలా ఉంది కానీ ట్రెండ్ అలా వచ్చింది కనుక వాళ్ళు కూడా ఏం చేస్తారు. ఇప్పుడు రాజకీయ పార్టీలను కూడా మనం తప్పుపడతాను లేదు. ఉన్న పరిస్థితుల్లో ప్రజల్లో మార్పు రానంత వరకు, ప్రజల్లో మార్పు తీసుకురానంత వరకు ఇదే పరిస్థితి కొనసాగుద్ది. అంచేత వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు ఒక సామాన్య డబ్బు లేని వాడిని నుంచోబెట్టి గెలిపించగలము మనం? అందరు కోటీశ్వరుల్ని పారిశ్రామికవేత్తలను ఎందుకు పెడుతున్నారు? ఏ పార్టీ అయినా సరే, అన్ని పార్టీల్లో అలా జరుగుతుంది కదా. నా ఇదేంటంటే వాళ్ళ కష్టపడుతున్నారు చాలామంది రాజకీయాల్లో, వాళ్ళంతా కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు. కనీసం పంచాయతీ మెంబర్ అయ్యే పరిస్థితి కూడా లేదుగా. పంచాయతీ ఎన్నికలు జరిగినా కూడా అక్కడ లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇక్కడ కోట్లు అవుతుంది, అక్కడ లక్షలు అవుతుంది కదా. లేదు కదా, అవుతుంది. అదే అయిన చోట ఉన్న చోట. అలాంటి పరిస్థితుల్లో మార్పు అన్నది అవసరం కదా. ప్రజల్లో ఆలోచన చేయాలి. ప్రజలు డబ్బున్న వాళ్ళని తిప్పికొట్టే విధంగా మనం వాళ్ళని చైతన్యపరిచినప్పుడు నిజమైన ప్రజాప్రతినిధికి అర్హత పెడితే బాగుంటుందంటారా? ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫిరాయింపుల చట్టాలు, ఆ చట్టాలు వచ్చినాయి, ఏం అమలు అవుతున్నాయండి? లేవు కదా. ఇప్పుడు శాసనసభలో ఎవరినొకళ్ళు ఒకళ్ళు ఫిరాయించారు, వాళ్ళే మంత్రులు అయ్యారు. మనం చూస్తాను వచ్చాం అన్ని పార్టీలోనూ, అన్ని ప్రభుత్వం చూస్తూ వచ్చాం. వాళ్ళ మీద యాక్షన్, ఫిరాయింపుల చట్టం ప్రకారం యాక్షన్ ఎక్కడ ఉందా? ఇప్పుడు స్పీకర్ గారు యాక్షన్ తీసుకోవాలనుకోండి, స్పీకర్ గారు 1 నెల రోజుల లోపల తీసుకోవాలి. లేకపోతే ఏదైనా అలాంటి కండిషన్ లేదు కదా. ఆయన 5 సంవత్సరాలు పెట్టి చివరిలో తీసుకోవచ్చు. మొన్న జరిగింది అదే కదా. ఆంధ్రప్రదేశ్ చేసింది. వాళ్ళు ఎప్పుడు రాజీనామా చేస్తే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఎప్పుడు ఆమోదించారు? దానికి ఏంటంటే ఇక్కడ మళ్ళా చట్టంలో సవరణ చేయాలి. సవరణ చేసి ఇలా ఫిరాయింపు జరిగితే దాని 1 నెల రోజుల లోపల దాని మీద నిర్ణయం తీసుకోవాలి అని చెప్పన్నది. అలాంటిది ఏదైనా పెడితే తప్ప అది ఆగదు. ఎందుకు ఈ రాజకీయాలు, ఇలాంటి రాజకీయాలు నేను ఉండాలా అనే ఒక ఫీలింగ్ మీకు రాలేదు? రోజు ఉంది ఇది. వాస్తవాన్ని నేను రాజకీయాలను చర్మించాలని ఒక ప్రకటన కూడా తయారు చేసుకున్నాను. ఎందుకంటే ప్రతిరోజు నేను ఆత్మవంచనతో బతుకుతున్న విషయం మాత్రం కరెక్ట్ అది. ఎందుకంటే ఉన్న పరిస్థితులు వాళ్ళ నోరెత్తి చెప్పే పరిస్థితులు ఉండలేదు, తర్వాత ఏమో అర్థం చేసుకునే మనుషులు ఉండలేదు. అలాంటప్పుడు నాకు అదే బాధ. అందుకే నీతి నియమాలు లేని రాజకీయాలు మహాపాపం అన్నాడు మహాత్మా గాంధీ. ఇవాళ రాజకీయాలు నీతి ఎక్కడుంది, నియమం ఎక్కడుంది? ఒత్తిడితోనే ప్రస్తుతం మీరు ఉన్నా దాంట్లో 100 రూపాయలు ఉన్నా, దాంట్లో అనుమానం లేదు. అంటే ఇక్కడ ప్రజల కోరిక మనం ఏదో ఇంకా చివరి ఎన్నికల కనుక ఏదైనా మిగిలిపోయిన పనులు ఏదైనా చేద్దామని చెప్పి ఆలోచన తప్ప ఓవరాల్గా రాజకీయాలు కూడా ఇవాళ మనకి వంట పట్టే కాదు. దాంట్లో మనం ఇమిడే పరిస్థితి లేదు. అది మాత్రం వాస్తవ విషయం. అయితే చెప్తే మీరు నమ్మరు. నేను తయారు చేసుకున్న ఇది ఏంటి ఏమైంది అంటే, ఒకటి మేము అర్ధాంతరంగా నేను చేసుకున్నాను. రాజకీయ విరమణ చేస్తే ఏంటంటే దానికి ఏమైందంటే నన్ను నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట్టు ముంచాడని చెప్పంట. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు నాతో పాటు కార్యకర్తలు నన్ను నమ్మిన ప్రజలు ఉన్నారు, వాళ్ళు నట్టేట్టు ముంచాడు అని చెప్పంటారన్నా ఒక ఆ భయం మాత్రం ఉంటూ నేను ఆగుయానది. రాజకీయ ప్రవేశం లాంటివి ఉన్నాయా అంటే ఏమో భవిష్యత్తు అది రాజకీయ ప్రవేశం అంతే. ఇప్పుడు నేను మా నాన్నగారికి వారసుడు కానీ రాజకీయాల్లోకి వచ్చి మీరు ఎవరు చెప్తూ ఉంటారు, కానీ నేను ఎన్ని కష్టాలు పడితే వచ్చాను. ముందంతా నా జీవితం అంతా పరాజయాలతో ప్రారంభమైంది కదా. నేను మట్టుని నిలబడ్డప్పుడు నేను ఓడిపోయాను, ఆ తర్వాత మళ్ళీ గెలిచాను. అయితే నేను ఓడిపోయిన నేను కుంగిపోలేదు, గెలిచినా పొంగిపోలేదు. అలా రాజకీయాల్లో నేను నిలదొక్కుంటూ వచ్చాను. అన్ని ఆటుపోట్లు నేను తిన్న ఆటుపోట్లు ఎవరు తినలే రాజకీయంగా. నేనేమి నల్లేరు మంది నడకలేదు నా రాజకీయం అన్నది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఎప్పుడు పరీక్షలు, ఆ పరీక్షలను అధిగమించి వాళ్ళు నిలదొక్కున్నాను తప్ప వేరే కాదు. సుదీర్ఘంగా అవనిగడ్డ నియోజకవర్గాన్ని నమ్ముకుని ఉన్నారు, అక్కడే పోటీ చేస్తున్నారు. అవనిగడ్డలోని మీరు అధికారంలో ఉన్నప్పుడు గెలుపొందినప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ప్రస్తుతం చేయాల్సిన సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా?
వాస్తవానికి అంటే ప్రతి గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అయితే ప్రధానంగా చెప్పుకునేవంటే కొన్ని ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం ఏదో కొన్ని చేసినప్పుడు అయినా ఇంప్లిమెంట్ చేయడం ఒక పద్ధతి అయితే, సాధించి తెచ్చే కొన్ని ఉంటాయి. దాంట్లో ప్రధానంగా మా నాన్నగారి కళ ఏంటంటే ఇచ్చాపురం నుంచి తడ వరకు రోడ్డు ఒకటి ఏర్పాటు చేయాలి, పులిగడ్డ పెనుముడి వంతెన కట్టాలని. అది కేవలం ప్రజా పోరాటాల ద్వారా వచ్చింది. ఆ ప్రజా పోరాటాలను నేను కూడా పనిచేయటం జరిగింది. రెండోది, ఎవరు అడగకుండా నేను అటు బందర్ని ఇటు కోడూరు మండలాన్ని కలిపే విధంగా కృష్ణానది మీద చిట్ట చివర వంతెన ఉల్లిపాలెం భవానీపురం మధ్య, అది నా ఆలోచన, అది నిర్మాణం చేయించడం జరిగింది. అలాగే మీరు ఇప్పుడు వాళ్ళ మన పులిగడ్డ దగ్గర నుంచి విజయవాడ వరకు కరకట్ట రోడ్డు, దాన్ని వెడల్పు చేసి అది రోడ్ చేయటం వల్ల ఇవాళ ప్రజలందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది. బస్సులు కూడా దాని మీద వెళ్తున్నాయి. ఈ మూడు చాలా ప్రధానమైన అంశాలు. ఎందుకంటే మౌలిక సదుపాయాలు కల్పన జరగంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ ఈ ఈ రకంగా వంతెనలు, రహదారులు మనం ఎప్పుడైతే కొత్త నిర్మాణం చేసామో, ఇవాళ హైవే కూడా వచ్చేస్తుంది కదా. హైవే వచ్చింటే వాళ్ళ బందర్ అంతా అరగంటలో వెళ్ళిపోతున్నాం. ఇదివరకండి బందర వెళ్ళాలంటే ఇక్కడ తెల్లారిద్దని చెప్పుకునేవాళ్ళు. ఆ రకమైన పరిస్థితి. ఎందుకంటే మొదట్లో ఇవన్నీ ఒకటి ఏంటంటే మౌలిక సదుపాయాలతోనే ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకి అవనిగడ్డ, విజయవాడ ఒకే జీవోలో గ్రామ పంచాయతీలు అయ్యాయి. చాలామంది తెలియదు ఈ విషయం. బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఒకే జీవో ఇష్యూ, ఆ జీవోలోనే విజయవాడని అవనిగడ్డని గ్రామ పంచాయతీ చేశారు. విజయవాడ వాళ్ళ మహానగరం అయింది, అవనిగడ్డ ఇంకా గ్రామ పంచాయతీగా ఉంది. దానికి కారణం ఏంటి? అక్కడ కృష్ణా ఆనకట్ట కట్టారు, ఆ తర్వాత రైల్వే కోడలు వచ్చింది. ఆ రకంగా ఏంటంటే అక్కడ జనాభా పెరిగిపోయింది. బయట నుంచి పనిచేయడానికి ఆ రోజున వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఈ కమ్యూనికేషన్స్ ఎప్పుడు వచ్చేసి రైల్వే కోడలు వచ్చేసిందో, అంత మునిపోయింటే జల రవాణా కదా. జల రవాణా అప్పుడు మా ప్రాంతం చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే అప్పుడు కృష్ణానది పక్కన ఉన్న మీ దేవాలయాలు చూడండి, శ్రీకాకుళం దగ్గర నుంచి సంస్కృతి రకం ఎందుకు పెట్టారు అవన్నీ అంటే, అప్పుడు మొత్తం నది మీద, కాలువల మీద, కాలువల మీద ప్రయాణం జరిగేది. అందుకని ఆ రోజుల్లో ఈ దృశ్యం చాలా ప్రాశస్త్యమైంది. ఎప్పుడైతే రైల్వే వచ్చిందో, రైల్వే వచ్చిన తర్వాత జల రవాణా ఆగిపోయింది కదా. తర్వాత బస్సులు వచ్చినాయి, ఇవన్నీ వచ్చి ఈ తర్వాత పరిణామాల్లో, ఆ పరిణామాల్లో మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. అందుకనే అవనిగడ్డ ఇంకా కుగ్గురంగానే ఉండిపోయింది, వాళ్ళ విజయవాడ మహానగరం అయిపోయింది. దానికి కారణం ఏంటంటే అక్కడ ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా పెరగటం. అంటే సంక్షేమం వల్లే అభివృద్ధి అంటూ వైసీపీ అంటుంది. సంక్షేమం చేయాలండి. సంక్షేమం చేయని వాళ్ళు ఎవరు? నేను చెప్పేదండి, ఒక ప్రభుత్వం ఏదైనా ఒక పథకం పెట్టిన తర్వాత ఆ పథకాన్ని తీసేసే శక్తి ఎవరికి లేదు. ఉదాహరణకి ఎన్టీ రామారావు ₹2 కిలో బియ్యం పెట్టారు. ఆ పథకంలో అవకతవకలు ఉన్నాయని చెప్పి, ఆ బియ్యం ఎవరు తింటలేదని చెప్పి, అన్నీ అక్రమంగా రవాణా అవుతున్నాయని చెప్పి అందరూ చెబుతున్నారు కదా. కానీ తీసే శక్తి ఉందా? లేదు కదా. ఇందిరాగాంధీ గారి కంటే గొప్పగా ఏమైనా చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇందిరాగాంధీ గారు దళితులు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, వీళ్ళందరికీ పండించుకోవటానికి భూములు ఇచ్చింది, ఇళ్ల స్థలాలు ఇచ్చింది, వాళ్ళ జీవనోపాధి పెంచే విధంగా ఇచ్చింది. ఏదో ఇలా బటన్ నొక్కి వేయలేదు కదా. బటన్ నొక్కే 10,000 15,000 అట్లా వేయలేదు ఇందిరాగాంధీ. ఆమె ఏంటి, వాళ్ళకు భూ సంస్కరణలు పెట్టేసి భూములన్నీ పంచింది కాబట్టి వాళ్ళు పంట పండించుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జీవనం చేసిన పరిస్థితి కల్పించింది. అయినా ఇందిరాగాంధీ ఓడిపోయింది కదా, ఎన్టీ రామారావు ఓడిపోయాడు కదా. ఏ ప్రభుత్వం చేయలేదు సంక్షేమ కార్యక్రమాలు. రాజశేఖర్ గారు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టారు, దాని ఫీజు రియంబర్స్ పెట్టారు. అవన్నీ తీసేయగలిగారు ఎవరన్నా? తర్వాత వచ్చిన ప్రభుత్వం తీసేయలేదు కదా. ఈ కొనసాగుతూనే ఉంటాయి. ఇంకా కొనసాగటం కాదు, పెంచుకుంటూ వెళ్తారు. అంచేత ఇది కేవలం ఆయన భ్రమలో ఉన్నాడు. ఇదేదో నేను బటన్ నొక్కాను కానీ అందరు నాకు ఓట్లు వేస్తాను, ఇది పెద్ద భ్రమ. దీనికంటే ఎవరి కాలం మీద నిలబడే విధంగా గత ప్రభుత్వాలు చాలా పనులు చేశాయి. పవన్ కళ్యాణ్ మీకు ఏం నచ్చింది? ఎందుకు ఏం నచ్చి మీరు జనసేన పార్టీలో? పవన్ కళ్యాణ్ నేను జనసేనలో చేరకపోరే, పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం నాకు ఇప్పుడు కూడా, ఇప్పుడున్న నాయకుల్లో ఆయన ఆలోచన విధానంతో నేను ఎప్పుడు గెలిపిస్తాను. నేను గతంలో కూడా మీ పోటీ వాళ్ళు ఎవరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చెప్తూ వచ్చి, నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీలో నేను చేరలేదు, కానీ పవన్ కళ్యాణ్లో ఆలోచన ఏంటంటే సమాజంలో మార్పు గురించి ఆలోచిస్తాడు. నేను కూడా సమాజంలో మార్పు గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే కేవలం ఓట్ల కోసం రాజకీయాలు చేయాలన్న ఆలోచన పవన్కి లేదు, నాకు లేదు. ఏదో మనకు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఉపయోగించి ఏదైనా ప్రజలకు మేలు చేయాలని చెప్పిన తప్ప వేరే లేదు. అలాగే ఆయన అధికారాన్ని కూడా కోరుకోవట్లేదు. ఆయన కోరుకునేది ఏంటంటే సమాజంలో మార్పు కోరుకుంటున్నాడు.
ప్రజల మధ్య సమైక్యత కోరుకుంటున్నాడు, కులాల మధ్య సామరస్యత కోరుకుంటున్నాడు. అంటే లోతైన మనిషి. అతను అర్థం చేసుకోవటం అంటే అందరికీ సాధ్య విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు నుడి నది, మన నుడి మన నది అని పెట్టాడు. భాష గురించి నేను కూడా తెలుగు భాష గురించి పరితపిస్తూ ఉంటాను కనుక ఆయనతో నేను కూడా 2 సార్లు నేను జొన్నవిత్తుల రామలింగేశ్వర వగైరా మేము కలిసి కూర్చుని దాదాపు గంటల తరబడి మాట్లాడాం. ఎందుకు ఆయన ఆలోచన నా ఆలోచన అంటే మనది భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి. తమిళ భాష మాడేవాళ్ళు తమిళ జాతి. ఎప్పుడైతే భాష నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తున్న సత్యం వాళ్ళ ప్రజలందరూ కూడా గమనించాలి. దాన్ని అది కూడా పవన్ కళ్యాణ్ గారు నమ్మిన విషయం అది. అందుకని మన జాతిని మనం సంరక్షించుకోవాలంటే ముందు మన భాషను మనం సంరక్షించుకోవాలని చెప్పి ఆయన మన నుడి అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. రెండోది మన నది అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ మన నదులు అన్నీ కూడా దుర్గంధపూరితమైపోయాయి. మన నదుల మీద మనం శ్రద్ధ చూపట్లేదు. పైగాను నీటి కొరత కూడా వస్తున్న పరిస్థితి వచ్చింది. అలాంటి స్థితిలో నదుల్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన మన నది అని చెప్పి పెట్టారు. ఈ రెండు కూడా ఓట్లకు పనికొచ్చే కార్యక్రమం అండి. ఇప్పుడు నేను తెలుగు భాష గురించి చేస్తాను, నా దేశ విదేశాలను గుర్తించారు, కానీ అది గుర్తించి నాకు ఏమన్నా కోటు పడిద్దా పడదు కదా. అలాగే నదుల గురించి మనం ఆలోచిస్తే ఏమన్నా కోటు పడిద్దా పడదు కదా. ఆ రకమైన ఆలోచన పవన్ కళ్యాణ్ చేస్తే అంటే ఆయన ఆదర్శాన్ని మనం అనుసరించాల్సిన అవసరం ఉందా అని చెప్పి అడుగుతున్నా. ఇవాళ మన నదులను దోపిడీ చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? నదిలో ఇసుకంతా వాళ్ళు తోడేసి వాళ్ళ కోట్ల రూపాయలు గడించారు. మా అవనిగడ్డ ప్రాంతం అయితే సిఆర్జెడ్ ప్రాంతం. ఇక్కడ ఎవరు కూడా నదిలో చట్ట ప్రకారం తవ్వకాలు చేయకూడదు. అలాంటి చోట ఈ రోజున స్థానిక శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో కోట్ల రూపాయల ఇసుకంతా కూడా తరలించబడింది. ఈ రోజు కూడా జరుగుతుంది. దాని మీద ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలే యంత్రాన్ని. పైగా మేము దాని మీద ఇచ్చేస్తే మమ్మల్ని తీసుకెళ్ళి అరెస్టులు చేశారు తప్ప మేము కోరింది ఏంటంటే చట్టాన్ని కాపాడండి. ఇది సిఆర్జెడ్ ప్రాంతం కనుక ఆ సిఆర్జెడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం వ్యవహరించండి. ఆ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ఈ రకంగా అక్రమంగా ఇసుకంతా తవ్వించి ఇవాళ కోట్లు గడిస్తుంటే వాళ్ళకి మీరు వత్తాసు పడటం సబబు కాదని కలెక్టర్లని వీళ్ళందరూ కూడా మేము చెప్పడం జరిగింది. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దాని మీద తీర్పు ఇచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్ ఆపమని చెప్పింది, అయినా ఆగలేదు. అంటే ఎంత దోపిడీ జరిగిందో సహజ వనరులు నదుల మీద అని చెప్పిన మీరు ఆలోచించండి. అలాగే మట్టి కానివ్వండి, ఇక మా దగ్గర గనులు లేవు కనుక గనులు కానివ్వండి. ఇంకా ఆశ్చర్యకరం అంటే నేను ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసి రాజకీయాల్లో ఉన్నా కానీ సముద్రం దగ్గర నల్ల ఇసుక ఒకటి ఉంటుందని దాన్ని అమ్ముకుంటే కోట్లు వస్తాయని ఎప్పుడు నాకు తెలియదు. నా విషయం ఎక్కడ మామూలుగా అంశాలు దిగలితే అక్కడ నల్లగా కొంత కనపడుతుంది కానీ దానికి అంత విలువ ఉందన్న విషయం తెలియదు. మా ఎమ్మెల్యే గారికి ఆ విలువ కూడా తెలిసి అది కూడా వదిలిపెట్టలే. దాన్ని తవ్వి అమ్ముకున్న పరిస్థితి వచ్చింది. అంటే ఎక్కడికి వెళ్తుంది ఇది అని చెప్పాను. ఎందుకంటే దీనికి సిద్ధాంతాలు ఉన్నాయి. ఏదో నదులు తవ్వేదానికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఇవాళ ఎక్కడన్నా తవ్వితే మళ్ళీ అది పోడాలి వరద వచ్చినప్పుడు. లేకపోతే ఏంటంటే ఆ ప్రాంతం అంతా కూడా ఎడారి అవుతుంది, వాటర్ ప్రాబ్లమ్ వస్తుంది. ఉదాహరణకు మేము ఉండకప్పుడు శ్రీకాకుళం దగ్గర నుంచి మొత్తం శ్రీకాకుళం దగ్గర ఒక్కచాటే మాకు మంచినీరు దొరికేది కృష్ణానదిలో. ఆ శ్రీకాకుళం దగ్గర నుంచి మొత్తం అవనిగడ్డ నియోజకవర్గానికంతా కూడా వాటర్ సప్లై చేయాలని ఒక పథకం వాటి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాం. ఇప్పుడు ఆ శ్రీకాకుళం దగ్గర ఈ విచ్చలబడిగా ఇసుక తవ్వటంతో వాళ్ళు అక్కడ కూడా భూగర్భ జలాలు మాయమైపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా వెళ్ళకుండా పరిస్థితి వచ్చింది. ఇది ఆ రకంగా ఇవాళ దోపిడీకి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే నదులను మనం కాపాడుకోవాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజలకి ఎలాంటి సమస్యలను మీరు అవనిగడ్డ నియోజకవర్గంలో గుర్తించడం జరిగింది? ప్రత్యేకంగా తాగునీటి సమస్య చాలా ప్రబలంగా ఉంది. అది ఎందుకు సార్ తాగునీటి సమస్య? మీరు పనిచేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం వచ్చింది, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇన్ని సంవత్సరాలుగా తాగునీటి ఎద్దడికి సంబంధించి అంటే ఇప్పుడున్న ఎద్దడి మేము ఉన్నప్పుడు అంతగా లేదు. కొన్ని చోట్ల వచ్చిన వెంటనే అంటే తీర ప్రాంతాలు వచ్చిన వెంటనే మనం వాటర్ ట్యాంకర్లు పంపటం, ఏదో వేసవకాలంలో వాళ్ళని ఆదుకోవటం జరుగుతూ వచ్చేది. రక్షిత మంచినీటి పథకాలను మేము పెట్టినాయి కదా అప్పుడు. అయితే ఏంటంటే అవన్నీ దీనికి ఒక ఉదాహరణ ఏమైందంటే రొయ్యల చెరువులు రావడంతో ఈ ప్రమాదం వచ్చింది. లేదు ఎవరు ఆయన అంటే ఇవాళ మీరు ఊళ్ళోకి వెళ్ళి చూసిరండి, మీరు ఊళ్ళలోకి వెళ్ళి చూసిరండి ఏం జరుగుతుంది. ఇవాళ మొన్న మేము రామకృష్ణాపురం అనే గ్రామం వెళ్ళాం. ఆడవాళ్ళందరూ గగ్గోలు పెడితే మన్నాటి నుంచి మా ఎంపీ గారు బాలస్వామి గారు ట్యాంకర్లో పంపించాడు. ఇప్పుడు ట్యాంకర్ల ఫోటోలు మీరు చూపిస్తానండి. ఇవాళ పొద్దున జరిగినాయి కూడా.
ట్యాంకర్లు నీళ్ళ దగ్గర అంత జనం అందరూ క్యూలుగా నిలబడ్డారంటే సమస్య ఉంటే నిలబడతారా, సమస్య లేకపోతే నిలబడతారా? ఇవాళ ప్రతి గ్రామం నుంచి నాకు ట్యాంకర్లు పంపమని చెప్పి ఫోన్లు వస్తున్నాయి. అంటే ఎంత ప్రబలంగా ఉందో సమస్య చూడండి. సమస్య చూసి మీరు ఇచ్చేయండి, ఎందుకంటే ఏం లేదు. ఫైనల్లీ సార్, మండలి బుద్ధప్రసాద్ గారికి అవనగడ్డ నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓటేయాలి, జనసేన ఎందుకు గెలిపించాలంటే? అవనగడ్డ నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి చూసి నాకు ఓటేస్తారు, దాని సమస్య లేదు. అందుకే వాళ్ళు కోరుకుంటున్నారు. రెండోది, ఇది కక్షలో కార్పణ్యాలకి నిలయమైన ఆవనగడ్డలో వాళ్ళ సామరస్య వాతావరణం తీసుకొచ్చానది నమ్మకం ప్రజలకు ఉంది. ఆయన ఉంటే మాకేమీ ప్రమాదం లేదు, మనల్ని రక్షిస్తాడన్న ఒక నమ్మకం వాళ్ళకు ఉంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇంకా మరింత గట్టిగా నేను వ్యవహరిస్తాను కూడా మనం చేస్తాను. ఎందుకంటే ఆ నమ్మకంతోనే వాళ్ళందరూ నన్ను కోరుకున్నారు. అలాగే అభివృద్ధి విషయంలోకి వచ్చేప్పటికి ఇప్పుడు దాదాపు 30,000 కోట్ల రూపాయలతో క్షిపణి ప్రయోగ కేంద్రం, రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఒకటి గుల్లమోదలో పెట్టాలని చెప్పి అనుకున్నాను. అది అనుకోవటానికి కారణం అంటే మంద కాదు, అది వాళ్ళ శాటిలైట్ పిక్చర్ ద్వారా ఏంటంటే అక్కడి నుంచి మన రాకెట్లు కానీ పంపిస్తే వీలు అవుతుంది, ఇది చాలా అని చెప్పని శాటిలైట్ పిక్చర్ ద్వారా ఆ ప్రదేశాన్ని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు డిఆర్డిఓ వాళ్ళు. దానికి కావాల్సిన భూమి అంతా కూడా ఇప్పించాం. ఆ భూమికి మళ్ళీ భూమికి సంబంధించి అంత పూర్వం ఉన్న వాళ్ళందరూ కూడా నష్టపరిహారం కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు చక్క ప్రహరీ కూడా కట్టారు, చాలా సరవేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పి అనుకున్నాం. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాని మీద ఏమీ కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. కనీసం మీరు చూడండి, 30,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మాయమైపోయినాయంటే మీరు ఆలోచించండి. ఇవాళ 30,000 కోట్ల రూపాయలతో అది కానీ ఇవాళ కొనసాగనంటే మా ప్రాంతంలో అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, రహదారి సౌకర్యాలు కలిగేవి. మొత్తం అంతా వాళ్ళే పెట్టిన వాళ్ళంతా మాస్టర్ ప్లాన్ తయారు చేశారండి. వంతెనలన్నీ మళ్ళీ వాళ్ళ పరికరాలు వెళ్తానికి వీలుగా విశాలమైన వంతెన నిర్మాణం చేయటం, విశాలమైన రహదారులు వేయటం, అంతేకాకుండా యానిసరీ అనేక పరిశ్రమలు దానికి సంబంధించి రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మొత్తం పెద్ద ప్రణాళిక 30,000 కోట్లతో వాళ్ళు రూపొందించారు. అయితే ఆ ప్రణాళికకి మన రాష్ట్ర ప్రభుత్వం మద్దతు వల్ల మేము అన్నీ ఆ రోజున దానికి కావాల్సిన 300 ఎకరాలు అంతా ఇప్పించేసాం. అది ప్రధానమంత్రి గారు కూడా దాన్ని ఆమోదించాడు. అయితే వాళ్ళ ఆఫీసర్లకి స్థలం ఉండటానికి గాను కాలనీ ఏర్పరచుకోవడానికి స్థలం ఇవ్వాలి. ఆ స్థలం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రాజ్నాథ్ సింగ్ గారిని తీసుకొచ్చి దాన్ని శంకుస్థాపన చేయాలని ఒక రోజున ఏర్పాటు చేశారు, అది కూడా జరగాల. దాంతో ఏమిటంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టేసింది. ఇన్నిసార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినా ఈ విషయం ఎక్కడన్నా ప్రస్తావించాడని చెప్పి అడుగుతున్నాను. వెళ్ళినప్పుడు ఇట్లా మాకు పెద్ద ప్రాజెక్టు మీరు డిఆర్డిఓ నుంచి శాంక్షన్ చేశారు, దాన్ని నిధులు ఇచ్చి దాన్ని త్వరగా పూర్తి చేయండి అని చెప్పి అన్న మాట ఏనాడు అడగలేదు. ఇదే నేను ఎమ్మెల్యేగా ఉండంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ దాన్ని ఈ పార్టీకి శరవేగంతో దాన్ని ప్రయత్నం చేసేవాడిని. ఎందుకంటే నేను మొదటి నుంచి దీంట్లో ఉన్నాను. ల్యాండ్ ఇచ్చిన రోజున కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆ రోజున ల్యాండ్ దాని మీద ఆయనతో మాట్లాడి దాంట్లో ఎవరైతే మత్స్య పరిశ్రమ కొంతమంది వ్యవసాయం చేసుకున్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం, అది ప్రభుత్వ భూ అయినా కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాం. ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వీటికి పర్యావరణ అనుమతులు రావాల్సి వస్తే దాని మీద ఆయన కూడా ప్రయత్నం చేసి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా పర్యావరణ అనుమతి తీసుకొచ్చారు. అలా ఈ రెండు ప్రభుత్వాలతో నాకు తెలుసు. సతీష్ రెడ్డి గారు డిఆర్డీఓ వచ్చే నుండి ఆయన పదే చూస్తూ ఉండేవాడు. ఆయనే స్వయంగా ఆయన పడ్డ కష్టం అంతా కాదు. ఈ ఫైలు పట్టుకుని ఆఫీసులతో తిరిగి అన్ని శాంక్షన్ డిఆర్డీఓ సతీష్ రెడ్డి గారు. అలా మనకు పనిచేసే వ్యక్తులు తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది ఇక్కడ జనానికి కూడా అర్థం కాని విషయం అది, ఎవరు మాట్లాడతారు. కోఆర్డినేషన్ అంటే మనం అడగాలి కదండి, వాళ్ళకి కావాల్సిన మన సదుపాయాలు మనం కల్పించాలి. కనీసం వాళ్ళు ఉద్యోగస్తులు ఉండటానికి కావాల్సిన ల్యాండ్, ఎక్కడ మంచి ల్యాండ్ ఒకటి వాళ్ళే కొనుక్కుంటారు. అయితే దాన్ని ఎక్విజిషన్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు. తర్వాత ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. వాళ్ళు ఇక్కడ పని ఆపేసిన తర్వాత మీరు ఎందుకు పని ఆపేశారు, మీరు ఇది పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన డిమాండ్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కేంద్రానికి వెళ్ళలేదు కదా. మీరు కేంద్రానికి వెళ్ళిన దాంట్లో ఎంతసేపు పోలవరం అయ్యి మాట్లాడతారు తప్ప ఇది పెద్ద ప్రాజెక్ట్ కదండి. 30,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. మీరు పత్రికలను అన్నింటి రాశారు దాని గురించి గతంలో. అలాంటి ప్రాజెక్ట్ ఇవాళ పోవటం అంటే అది బాధాకరమైన విషయం కదా. అందుచేత నా ప్రధానమైన అంశం ఏంటంటే మళ్ళీ దాన్ని పట్టాలకు ఎక్కించాలి. రాబోయే ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా మన కేంద్ర ప్రభుత్వం సంప్రదించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఇలాంటివన్నీ ఇప్పుడు చేయటప్పుడు అందుకే కదా మోడీ గారితో మనం
కలిగటానికి కారణం అంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోలేము. అంచేత రాబోయే రోజుల్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీనికి కావాల్సిన నిధులన్నీ కేటాయించి మళ్ళీ దాన్ని మళ్ళా కేంద్రం ఏర్పడేలాగా చూడటం అన్నది నా ప్రధాన లక్ష్యం. ఎందుకంటే అది కానీ మేము సాధించగలిగితే మొత్తం అవనిగడ్డ రూపురేఖలో మారుతాం. మరో కీలక ప్రశ్న సార్, ప్రధానంగా పవన్ ని కొంతమంది కాపు నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? నేను దాని మీద మాట్లాడింది ఎందుకంటే నేను కులాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తిని, కుల సంఘాలతో ఎప్పుడు పనిచేసిన వ్యక్తిని కాదు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కాపులతో నేను చెప్పేదాన్ని కాపులతో తిట్టేయటం, కమ్మవారితో తిట్టేయటం ఇది జగన్మోహన్ రెడ్డి నేర్పిన విద్య. ఇదంతా రాజకీయంలో నేను చెప్పేది ఏ కులం వాళ్ళైనా రాజకీయంలో ఒకే చోట ఉండరు. ఎవరికంటే ఇద్దరు కాపుల అధిక సంఖ్యలో మీరు చెప్పారు. కాపుల అధిక సంఖ్యలో ఉంటే అందరూ కూడా ఒకే పార్టీలో ఉన్నారని అడుగుతున్నాను. ఉండరు, ఎప్పుడు అన్ని పార్టీలోనూ ఉంటారు. కమ్యూనిస్టులోనూ ఉంటారు. ఒక కులానికి అంటగడుతున్నారు కదా, ఆ రకమైన దుష్ప్రచారం చేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కులాల గురించి మాట్లాడా? కులాల మధ్య సామరస్యత కావాలని చెప్పి ఆలోచించిన వ్యక్తి దాని గురించి ఆయన ఎప్పుడు మాట్లాడి దాని మీద మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఏమన్నాడు, కాపులు పెద్దన పాత్ర పోషించాలి, బడుగు బలహీన వర్గాలను రక్షించాలని చెప్పాడు. తప్ప అని చెప్పి అడుగుతున్నాను. అంతేగాని ఆయన కులముద్ర వేసి ఇవాళ ఆయన ఏదో రాజకీయంగా ఇచ్చేయాలని చెప్పి ప్రయత్నం చేసి బడుగు బలహీన వర్గాలు దూరం కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. చాలా తప్పది. బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్. అది మాత్రం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా. ఇది పరిస్థితి. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా ఈసారి జనసేనకు పట్టం కట్టబోతున్నారు. ప్రధానంగా అభివృద్ధి చూసి, తను గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రాబోయే రోజుల్లో చేసే పనుల కోసం ఖచ్చితంగా ప్రజల నుంచి ఆదరణ కనబడుతుంది. రాబోయే ఎన్నికల్లోని జనసేన తరఫున అవనిగడ్డ నుంచి తానుతో పాటు మరోపక్క బాలశౌరి గారు మచిలీపట్నం పార్లమెంట్ నుంచి ఖచ్చితంగా గెలవబోతున్నాం అనేది కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు మండలి బుద్ధప్రసాద్ గారు.